హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు చికెన్ కర్రీని గ్రేవీతో చాలా చిక్కగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చేసుకునే చికెన్ కర్రీ మనం రైస్తో తిన్నా, చపాతీ, రోటీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చూసేద్దామా. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టాను. అలాగే 5 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కాస్త కొత్తిమీర, కరివేపాకు వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే లవంగం, ఇలాచి, చెక్క ఈ మూడింటిని కాస్త కచ్చాపచ్చగా దంచి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కాస్త వేడయ్యాక కచ్చపచ్చగా దంచుకున్న లవంగం, ఇలాచి, చెక్క ఈ మూడింటి మిశ్రమాన్ని వేడైన ఆయిల్లో వేసి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కాసేపు అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా అందులో వేసి కాసేపు మగ్గించుకుందాం. చూడండి, ఇందులో ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టిన చికెన్ని కూడా అందులో వేయాలి. ఇక్కడ నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నా. చికెన్ని కాస్త ఉప్పు, పసుపు వేసి కడగడం వల్ల చికెన్ మనకి శుభ్రం అవుతుంది. అలాగే స్మెల్ అనేది కూడా ఎక్కువ ఉండదు. ఇప్పుడు రుచికి సరిపడ్డ సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ కారము, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే కాస్త కొత్తిమీర, కరివేపాకు అన్నింటిని వేసి ఒకసారి బాగా కలపాలి. కరివేపాకు వేయడం వల్ల చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీ కోసం ఇక్కడ నేను కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే గసగసాలు ఈ రెండింటిని వేయించి పొడి కొట్టుకున్నాను. ఇలా మెత్తగా అయ్యాక కాస్త వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పడితే ఈ విధంగా మనకి పేస్ట్ అనేది వస్తుంది. ఈ పేస్ట్ని మనం చివర్లో యాడ్ చేసి కాసేపు మగ్గించుకుంటే గ్రేవీ అనేది మనకు చిక్కగా వస్తుంది. మరో 5 నిమిషాల తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. నిమ్మకాయ కంటే కూడా చింతపండు రసం వేస్తే చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియా పొడి, అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా ఈ రెండింటిని వేసి దాంతోపాటు 1 టీ స్పూన్ టమాటా సాస్ కూడా వేస్తే చికెన్ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా టమాటా సాస్ అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. చివరగా కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.